మహిళలందరూ కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉండాలని దామచర్ల నాగసత్యలత పిలుపునిచ్చారు. 7వ డివిజన్ కమ్మపాలెంలో నారీ కోసం నాగసత్యలత కార్యక్రమంలో భాగంగా మహిళలతో సమావేశమై మాట్లాడిన దామచర్ల నాగసత్యలత ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన ఇంతకుముందు చాలా మనము చేయలేకపోయింది, ఇప్పుడు కరెక్ట్గా చేయాలి, అందరూ కష్టపడాలి, ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించాలి. కరెంటు పైప్ లైన్లో పూర్తిగా ఆగిపోయింది, అదేమో ఇప్పుడున్న గవర్నమెంట్ అది పూర్తి చేసి ఇవ్వలేదు. రేపు జనార్దన్ గారు రాగానే తప్పకుండా మీరు 500 కట్టారు చేయడం మీ ఇల్లు మీకు వస్తుందమ్మా. ఎవరైనా ఇక్కడ అందరికీ చెప్తున్నామని టిట్కో ఇళ్ళు ఎవరన్నా కట్టుంటే కనుక ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు వస్తుంది. మళ్ళీ కూడా అసలు ఇంకెవరికైనా ఇల్లు కావాల్సిన కూడా జనార్దన్ గారు మళ్ళీ టిట్కో ఇళ్ళు ఇంకా వస్తాయి తప్పకుండాను. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందండి. ఎవరికైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు. సుబ్బరామరెడ్డి గారిని గెలిపించవలసినదిగా కోరుకుంటూ మేము ఒక పిలుపు ఇవ్వగానే ఇంతమంది మహిళలు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మనం ఒక రాక్షసుడి మీద యుద్ధం చేస్తున్నాం. ఒక 10 తరాల రావణాసుడి మీద అందరం కలిసి ఒక రాముడిలాగా మన దామచర్ల జనార్దన్ గారు మరియు మన చంద్రబాబు నాయుడు గారు మరియు ఒక ఆంజనేయ స్వామిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ, ఎందుకంటే ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ సుతుడు, వాళ్ళ అమ్మగారి పేరు కూడా అంజనీ పుత్రుడు, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీదేవి. సో అంజనీ సుతుడు, అతని బలం అతనికి తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అతని బలాన్ని గుర్తించి అతన్ని సపోర్ట్గా తీసుకొని ఈ 10 తరాల రావణాసుడిపై యుద్ధానికి ప్రకటించారు. మనం చూసాం ఈ 4 ఏళ్ళు మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బందులు పడ్డామో. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్, మనం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుకుంటాం, పప్పు ధాన్యాలు వాడుకుంటాం. ఇవన్నీ రేట్లు ఎంత పెంచారో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఎందుకంటే మా డివిజన్లోనే 400 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఈరోజు అమెరికాలో, బెంగళూరులో చదువుతున్నారు. అంటే దాని ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు వేసిన పునాది. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. కానీ ఇక్కడ అసమర్థ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడంటే చేపల కొట్లు పెట్టుకోండి, గంజాయి పొట్లాలు అమ్ముకోండి అని అంటున్నాడే కానీ అభివృద్ధి అనేది చూపించాడా? మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన నాయకుడు సపోర్ట్గా ఐటీ సెక్టార్ ఫీల్డ్ మొత్తం మనకి ఎంత సపోర్ట్ చేసింది. 1 రూపాయి ఖర్చు లేకుండా, జనాలను తరలించకుండా మన నాయకుడు సపోర్ట్ చేశారంటే మన నాయకుడికి ఉన్న దమ్ము, బలం ఎలా ఉందో మీరందరూ తెలుసుకోవాలి. అదే ఈ నాయకుడు పరసా పట్టలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఈరోజు 2500 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారంటే ఒక 10 గ్రాముల కుక్కని పట్టుకుంటేనే దాన్ని టీవీలో హల్చల్ చేస్తారు. మన సినిమా హీరోల్ని వీళ్ళందరినీ కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. అలాంటిది 2500 కేజీల డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందంటే దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఆ డ్రగ్స్ని దేనికి ఉపయోగిస్తున్నారు, దేనికి లిక్కర్లో ఉపయోగిస్తున్నారా, దేనికి ఉపయోగిస్తున్నారు అనేది ఇంకా సిబిఐ దీని గురించి ఎంక్వైరీ చేస్తుంది. మన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. అలాగే ఒకడు ఉన్నాడు గుట్కా పాండు. ఆ గుట్కా పాండు అనేవాడు గుట్కాలు తిరుగుతుంది తప్పితే బూతులు తిరుగుతుంది తప్పితే వాడికి ఏమి రాదు. ఒక క్యాబినెట్లో ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? వాడు హుందాగా ఒక రాజకీయాలు చేయలేదు. ఒకప్పుడు రోసయ్య గారి గవర్నమెంట్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ తిట్టుకున్నా అది ఒక సభాసభ్యంగా ఏదో కొద్దిగా బాగుండేది. కానీ ఈ రోజున ఒక రోజమ్మ వస్తుంది, దానికి ఒళ్ళు ఏమీ తెలియకుండా ఎలా అంటే అలా మాట్లాడింది. ఇంకొకడు గుట్కా పాండు, ఇంకొకడేమో అరగంట టైం అంటాడు. ఇలాంటి వధవలను పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇలాంటి గవర్నమెంట్కైనా మనం ఓటేసేది? మన నాయకుడు నికాసైన నాయకుడు దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా ఎంతో
పేరుగాంచిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటావా? ఇలా డ్రగ్స్ గంజా ఎన్నుకున్న నాయకుడిని ఎన్నుకుంటావా? చూడండి. అలాగే మన 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎంత దృఢమైనది. ఒక పిలిపిస్తేనే మహిళలు ఈరోజు ఇంత ఎత్తున వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఒంగోలు టౌన్లోనే అత్యధిక మెజార్టీ తోటి మన కమ్మపాలెం గెలవాలని కోరుకుంటున్నాను. ప్రజల్ని చంపించడం, అందరిపై ఎవరు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, చాలా దుర్మార్గంగా అతను లా అండ్ ఆర్డర్ అతని చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా అతను చెప్పిన విధంగా అధికారులను బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించడం చాలా దుర్మార్గంగా పరిపాలన నడుస్తుంది. ఈ విషయం మీకు అందరూ తెలుసు. ఎప్పుడు ఈ రాక్షసుడిని పారదోలాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 ఏకమై ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ రావుని ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మీకు అందరూ తెలుసు, నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధర పెరిగినాయి. ఒక పక్క పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏ విధంగా పెరిగినాయి. కరెంటు ఛార్జీలు 7 పర్యాయాలు ఏ విధంగా పెరిగినాయి. ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏ విధంగా పెరిగినాయి. అదేవిధంగా ఇసుక ఎంత గతంలో మనకి 1200, 1300 వచ్చే ఇసుక ఇప్పుడు 6000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక. అదేవిధంగా ఇనుము కానీ, సిమెంట్ కానీ ఏ విధంగా పెరిగినాయి. చివరికి అదేవిధంగా మన ఆస్తి పన్ను వాల్యుయేషన్ ప్రకారం వేసే పద్ధతి కొనసాపెట్టి ఎంత పన్ను పెంచారో మళ్ళీ ప్రతి సంవత్సరం 15% పెంచుతున్నారు. మీకు రేపు మళ్ళీ వస్తాయి, డిమాండ్ నోట్స్లు వస్తాయి, మళ్ళీ 15% పెరిగినట్టుగా. చివరికి ఎంత దుర్మార్గంగా ఉందంటే చెత్తపై కూడా పన్ను, చెత్త మీద కూడా పన్ను. మేము కౌన్సిల్లో దీని మీద గందరగోళం చేశాం. అయితే మా మాట మేము మెజార్టీ కార్పొరేటర్లు మేము 6 ఉన్నాం, జనసేన కార్పొరేటర్ 1 ఉన్నాం. మేము ఏమి చేయలేని పరిస్థితి. మేము డీసెంట్ ఇచ్చి దాని మీద మేము ఎంతో ఫైట్ చేశాం. అయినా వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు పాస్ చేసుకున్నారు. చాలా దుర్మార్గంగా నడుస్తుంది ఈరోజు రాష్ట్ర పరిస్థితులు. మీరు ఒకసారి పరిశీలించుకుని అయితే పోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ అంటే బాబు సూపర్ 6 పథకాలని మనం అందరి ఇళ్ళకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎవరెవరికి ఏ కుటుంబంలో ఎంత బెనిఫిట్ వచ్చింది అంటే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీ అధికారంలో రాగానే వచ్చిన వెంటనే చేసేటటువంటి పనులు అవి. ఒకటి ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు పైబడినటువంటి ఏ కుటుంబంలో 18 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు ఉంటే, 59 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం. ఎవరికైతే 18 సంవత్సరాల లోపు వయసు పిల్లకాయలు, ఒక ఇంట్లో ఆడపిల్లగాలు ఎంతమంది ఉన్నా, మగ పిల్లగాలు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. అదేవిధంగా యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే నిరుద్యోగంగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని నిరుద్యోగంగా ఉన్నారో వారందరికీ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అన్నదాత పథకం కింద ఎవరికైతే పొలం ఉందో, ఒక ఇంటిలో ఎంతమందికి అయితే పొలం ఉందో ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. అదేవిధంగా ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈ విధంగా గెలిచిన వెంటనే ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఎవరెవరు ఏ కుటుంబానికి ఎంత బెనిఫిట్ వచ్చిందనే విషయం కూడా మీ ఇంటికి మా అందరూ వచ్చి, మా బూత్ ఇన్ఛార్జీలు, సెక్షన్ ఇన్ఛార్జీలు మీ ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి మీ యొక్క డేటాని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఎంత బెనిఫిట్ వచ్చేది కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా బాబు సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాలను కూడా శంకారామం ద్వారా మీకు తెలియపరిచి మీ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా అంతేకాదు 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ కుటుంబాలకు ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ
రేపు చంద్రబాబు నాయుడు అధికారం రాగానే వారందరికీ 4,000 రూపాయల నెలకి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, భాజపా పార్టీలు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారందరికీ ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఒక నెల ఎవరైనా తీసుకోకపోతే పింఛను మరుసటి నెలలో ఇవ్వడం లేదు. ఇప్పుడు రేపు అలా కాదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు భాజపా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలల్లో 3 నెలలకు ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. పోతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే ఏ పథకాలు తీసుకుంటున్నారో వాటన్నింటినీ కొనసాగించడం జరుగుతుంది. మీకు చాలామంది అవాస్తవాలు చెబుతున్నారు. మీడియాలో కూడా సాక్షి పేపర్ ఒకటి ఉంది, అది సొంత పేపరు, సాక్షి మీడియా ఉంది, అది జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా. వాళ్ళు అన్ని చూపిస్తూ ఉంటారు, అన్ని పేపర్లో వార్తలు రాస్తూ ఉంటారు. ఏమనంటే రేపు మరి 3 పార్టీల అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 పార్టీలు అధికారంలో వచ్చిన వెంటనే ఈ పథకాలను తీసివేస్తారని, అదేవిధంగా ఈ మన వాలంటీర్లని వ్యవస్థను కూడా తీసివేస్తారని, సచివాలయం సిబ్బంది కూడా తీసివేస్తారని చెప్తున్నారు. ఎవరు వాలంటీర్లను తీసివేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భాజపా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. వాలంటీర్లు అదేవిధంగా కొనసాగిస్తాం. వారికి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇస్తుంది 5,000 రూపాయలే, అంతకన్నా ఎక్కువ జీతాలు మేము ఇచ్చి వాళ్ళని మంచిగా మేము ఆదరిస్తాము అని మన నాయకులు చెప్పడం. మన నాయకుడు ఉన్న స్థానానికి వెనుక ఖచ్చితంగా మన నాగసత్యలత గారు 100% ఉంటారు. ఆవిడికి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు ఆల్రెడీ గెలిచినట్లే 100% రేపు స్టేట్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి జనసేన పార్టీ ఎంతో సహకారాన్ని అందిస్తాం. మేము కూడా 100%. అలాగే దామచర్ల జనార్దన్ గారు మంత్రిగా మనం చూసుకుంటాము. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా కానీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గుర్తించక 2019లో తప్పు చేశారు. అయినా కానీ ఆయన కేవలం మన గురించి మాత్రమే ఆలోచించి ఈరోజు నాగసత్యలత మేడం మన ప్రతి డివిజన్కి రావడం, అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రేపు గెలిచాక మనకేం చేయాలి అని ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న మన శాసనసభ్యులు ఆయన అసలు ఇంతవరకు మనల్ని పట్టించుకుంది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఆయన ఇప్పటి నుంచే మన సమస్యలను తెలుసుకొని రేపు ఆయన గెలిచాక మనకేం చేయాలని ఆలోచిస్తున్నారంటే ఎంత గొప్ప మనస్తత్వం ఉండాలి. అలాంటి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. అలాగే అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి లెగిస్తే నా అక్క చెల్లెమ్మలు అంటారు. తన సొంత అక్క చెల్లెమ్మలే తనకు ఓటేయొద్దని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే అలాంటి నాయకుడిని మనం ఎందుకు గెలిపించుకుంటాం? ఖచ్చితంగా మనమందరం స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్యాండిడేట్ ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారుగానే చూసి ఖచ్చితంగా అలాంటి నాయకుల్ని గెలిపించుకుంటేనే వాళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని 2 బ్యాలెన్స్ చేస్తారు. తను దోచుకున్నది మనకి తెలియకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే సంక్షేమ పథకాల పేరుతోటి మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని మనకి కొంచెం ఇచ్చి తను ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతూ మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అదే ఒక సామాన్య ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఇంకా దిగజారిపోయి నెలసరి వాళ్ళ బ్రతకడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు మనల్ని ఉంచాడు. అలాంటి ప్రభుత్వం మనకొద్దు. ఈ 4 సంవత్సరాల్లో మనం పడింది చాలు, చేసిన తప్పులు చాలు. ఈసారి ఖచ్చితంగా ప్రతి చోట ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకొని మన ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి వచ్చినా కూడా లేదు అని చెప్పే మనస్తత్వం ఆవిడది కాదు. సామాన్యంగా ప్రజలు పార్టీలో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు. కానీ మన ప్రకాశం జిల్లాలో ఏంటంటే అంత విరుద్ధం. అందరూ వచ్చి మన జనార్దన్ గారికి చెప్తారు. అందరూ వచ్చి అమ్మ మాకు ఈ కష్టం వచ్చింది,
మాకు ఇది కావాలి అంటే చేతికి ఎముక లేకుండా దానం చేసేటువంటి దానశీలి అటువంటి మన జనార్దన్ గారి బ్యాక్ నుంచి పూజ చేసినటువంటి మన నాగ సత్యలతమ్మ గారు. ఎవరికి కూడా ఎవరు వెళ్ళిన కూడా లేదు అనే మాట అనేది ఉండదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్తుంటా, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి ఒక 5-6 వస్తూనే ఉంటారు, ఏమి ఇస్తూనే ఉంటుంది, ఎవరికి లేదనరు. మరి గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ఒక్క ఛాన్స్ కారణం. ఇప్పుడు ఒక్క ఛాన్స్ కాదు కదా, నీకు ఛాన్సే లేదంటున్నారు మన ప్రజలు. ముఖ్యంగా కమ్మపాలెం మన 7వ డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారం అంటే సగం మంది ఇక్కడి నుంచే వస్తారు. మనకి వయసుతో పని లేదు ప్రచారానికి. ఈ ఎండని చూడరు, వానని చూడరు, అసలు ఎంత హుషారుగా ఉంటారంటే నాకు చాలా ఇంత హుషారుగా ఉంటారు. కొంతమంది వయసు అయిపోయిన ఒక 60 ఏజ్ తర్వాత వాళ్ళు కూడా వస్తుంటారు కదా, వాళ్ళు చక్కగా జోక్స్ వేసుకొని మాతో పాటు కూర్చున్నప్పుడు మేము చాలా ఫీల్ అవుతుంటాం. ఇంత వయసులో కూడా మన జనార్దన్ అన్న కోసం వీళ్ళు వచ్చారంటే ఎంత అభిమానం. ఈ అభిమానం ఒక్క మన తెలుగుదేశం పార్టీ మీనే కాదండి, మన దామచర్ల జనార్దన్ కుటుంబం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారు అఖండ విజయం సాధిస్తారు. ఇందాకలో ఒక ఆవిడ వచ్చింది, అమ్మ నాకు టిట్కో ఇల్లు మేము 500 కట్టాం, నా టిట్కో ఇల్లు. అమ్మ టిట్కో ఇల్లు కాదు, నీ ఇల్లు ఇప్పుడు ఇల్లు లేకుండా పీకేస్తారు రేపు వాళ్ళు వస్తే. అది ఒకటి మనం గమనించుకోవాలి. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా అరాచకాలు, అరాచక పాలన అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను మీకు అందరికి ఇన్నిసారి బటన్ నొక్కాను కదా, నాకు ఒకసారి బటన్ నొక్కండి అంటున్నారు. వస్తే మా మహిళా మనులందరూ నీ పీక నొక్కుతారు. అమ్మా నవ్వడం కాదు, మీరు ఇంకా జోష్గా పనిచేయాలి. రేపు ఎలక్షన్లో మన మహిళలంతా కూడా ఒక శక్తిగా, ఎందుకంటే పార్టీలో ఉండి తిరుగుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా అనేక మంది మీద కేసులు బనాయించి వాళ్ళని ఎలక్షన్ టైంలో బూతుల్లోని బూత్ ఇన్ఛార్జీలుగా కూర్చొనియకుండా చేయాలనే ప్రయత్నాలతో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక బూత్ ఇన్ఛార్జ్గా కావాలి. మీరు ప్రతి ఒక్క మహిళలు కూడా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా మీకు మీరే ఒక ఇన్ఛార్జ్గా మీరు ఫీల్ అవ్వాలి. మీ యొక్క డివిజన్లలో మీకు తెలుసు ఎటువంటి వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు వెవటేస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. ఎందుకంటే దొంగ ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించగలుగుతారు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తుంటారు. కాబట్టి మీరే ఒక బూత్ ఇన్ఛార్జ్ కావాలి. మీరే మన తెలుగుదేశం పార్టీకి ఎన్నెముక కావాలి. ఆడవాళ్ళదే శక్తి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 పథకాలు పెట్టారు. చూస్తుంటే ఏదో మన ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినట్టు లేదు, జనార్దన్ గారు విజయోత్సవ సభ చేసుకోవడానికి వచ్చినట్టే అనిపిస్తూ ఉంది అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ. థ్యాంక్ యూ అండి రమణయ్య గారు, పద్మావతి గారు, శేషం గారు, అందరికీ కూడా. ఎందుకంటే అందరూ కూడా చాలా కష్టపడి పాపం ఈ కార్యక్రమం కోసం చేస్తున్నారు. అందరూ కూడాను ఇప్పటివరకు అందరూ చెప్పున్నారు అంతా. మన బాబు గారు వస్తే వచ్చే పథకాల గురించి కానీ, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల వచ్చిన నష్టాలు కానీ అన్నీ చెప్పున్నారు, అందరూ చెప్పున్నారు. సూపర్ 6 పథకాల అందరి గురించి కూడా మన వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉంది. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రమణయ్య గారు ఇందాక అడిగారు ఈ డివిజన్కి కావాల్సిన గురించి అంతాను. జనార్దన్ గారు కూడా చెప్పారండి, తప్పకుండా డబల్ రోడ్లు కానీ రమణయ్య గారు అడిగినాయి అంతే కూడాను. తప్పకుండా పార్క్, ఇంకొకటి పార్క్ ఒకటి పేరు చెప్పారండి, ఇంకొకటి ఆ పార్క్ కూడా ఓపెన్ జిమ్ చేపిస్తానని చెప్పని, వాకింగ్ ట్రాక్ కట్టిస్తానని చెప్పి కూడా జనార్దన్ గారు చెప్పమన్నారు. కంపల్సరీ రేపొద్దున మన గవర్నమెంట్ రాగానే ఈ డివిజన్కి కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా జనార్దన్ గారు పూర్తి చేస్తారండి. ఇప్పుడు అందరూ చెప్పున్నారమ్మా, అందరూ అంటే వివరంగా చెప్పున్నారు. ఇప్పుడు అంటే ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాం అందరికీ, చాలామందికి ఇక్కడున్న వాళ్ళకు ఫంక్షన్స్ పోయి ఉంటాయి, రేషన్ కార్డులు కట్ చేసేస్తుంటారు. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? చాలామంది, అవునా? కారణాలు ఏం చెప్పుంటారు మీకు? ఒకసారి మైక్ ఇవ్వండి అమ్మా. అవునా, డబల్ అయ్యింది కరెంట్ ఛార్జ్. ఈ విధంగా అమ్మా ఈవిడికే కాదు చాలామందికి ఏంటంటే కరెంట్ ఛార్జెస్లు ఈ 5 సంవత్సరాల్లో 5 సార్లు పెరిగినాయి. ఎలా కట్ చేస్తారంటే కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అని చెప్పిన పెన్షన్ కట్ చేయటం, లేదా రేషన్ కార్డ్ కట్ చేయటం, 2 పోయినాయి అమ్మ మీకు.
కనమ్మ ఒక్కటి ఇది అగితే మేము హామీ ఇవ్వగలుగుతున్నాము. తప్పకుండా మన రవణయ్య గారు అందరూ ఉన్నారు, మన డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ అందరూ ఉన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇలా ఫంక్షన్ కానీ కట్ అయ్యిందో తప్పకుండా ప్రతి ఒక్కరికి మళ్ళీ పెట్టిస్తారు. అందరికీ కూడా మళ్ళీ ఫంక్షను రేషన్ కార్డులు కూడా వస్తాయేమో అందరికీ కూడాను. ఎవరికైతే పోయింది అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అందుద్ది అదంతా కూడాను. ఇంకొకటి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పనమ్మా, నిన్న ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది, వాలంటీర్ల చేత ఫంక్షన్ పంపిణీ చేయొద్దు అని చెప్పని. దాన్ని ఏ విధంగా చేస్తున్నారో మీ అందరికీ అవగాహన ఉందా? బయట బాబు గారు చేస్తున్నారు ఫంక్షన్ పంపిణీ చేయకుండా అని చెప్పని. బాబు గారు ఫంక్షన్ 4,000 చేశారమ్మా, రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇద్దామని చెప్పని. మళ్ళీ బాబు గారు ఎందుకు ఫంక్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటారు అంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా ఫంక్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పని. అది తీసుకుంది ఈసీ నిర్ణయం. ఎలక్షన్ కమిషనర్ని ఎవరు మేనేజ్ చేయరు, వాళ్ళకంతా ఒక సొంత నిర్ణయాలు ఉంటాయి. అవునా కదా చెప్పండి, కరెక్టే కదా? కానీ ఇప్పుడు బయట వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బాబు గారు ఫంక్షన్స్ ఆపుతున్నారు, టీడీపీ వాళ్ళు ఫంక్షన్స్ ఆపుతున్నారు. ఇవన్నీ అబద్ధపు మాటలు, నమ్మొద్దమ్మా ఎవరు కూడాను. రేపొద్దున్న మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరికి కూడా 4,000 ఫంక్షన్ వస్తుంది. అది కూడా ఇంటికి తీసుకొచ్చే ఇస్తారు మీ అందరికీ కూడా ఫంక్షన్. ఎవరు బాధపడక్కర్లేదు. ఇంకోటి కూడా మన బాబు గారు చెప్పారు, ఇందాక రవణయ్య గారు కూడా చెప్పారు, ఎవరైనా పిల్లల దగ్గరికి వేరే పొరుగురు వెళ్ళినా సరే, ఎక్కడ పనుల మీద ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రతి నెల రావాల్సి వస్తుంది ఫంక్షన్ తీసుకోవడానికి. అవునా కదా? అంటే ఆ ఫంక్షన్ డబ్బుల కంటే కూడా ఛార్జెస్ డబ్బులు అయిపోతున్నాయి వచ్చి వెళ్ళటానికి. కానీ ఇప్పుడు అలా కాదు, 3 నెలలకు ఒకసారి ఫంక్షన్ తీసుకొచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వేరే ఊర్లలో ఉంటే కనుక టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ 3 నెలలకే తీసుకోవచ్చు ఫంక్షన్ కూడా. అది కూడా బాబు గారు జీవో రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా అది కూడా మీకు అందుబాటులోకి వస్తుందాం అందరికీ కూడా. ఇంకొకటమ్మా మెయిన్, మనందరం కూడా ఇప్పుడు చెప్పారు చాలామంది ఓట్ ఇంపార్టెన్స్ గురించి. ఈసారి మనందరం ఎక్కడైనా సరే వేరే ఊర్లో ఉంటే కనుక పిల్లలు ప్రతి ఒక్కరు కంపల్సరీ అమ్మ, మా పిల్లలు ఒక ఓటు పోతే ఏమైంది ఏంటి అనుకోవద్దు, ప్రతి ఓటు ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు అందరూ అన్నట్టు ఈ రాక్షసులు తరిమి కొట్టాలి అంటే కనుక ప్రతి ఓటు మనకి ఇంపార్టెంటే. దయచేసి వీలైన వరకు ప్రతి ఒక్కరిని పిలిపించి అందరూ ఓటేసేలాగా. దూర ప్రాంతాలు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పిలిపించి తప్పకుండా ఓటేసేలాగా చూడండి అమ్మ అందరూ కూడాను. ఇది మా రిక్వెస్ట్. మన రవణయ్య గారు అందరూ చూసుకుంటున్నారు, కానీ జనార్దన్ గారి ద్వారా మేము కూడా చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని పిలిపించండి, ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించండి తప్పకుండాను. ఇంకా అందరూ చెప్తున్నారమ్మా. ఇంకా మెయిన్ ఇప్పుడు ఒకటే ఆలోచించండి మీరందరూ కూడాను. చాలామంది చెప్పారు ఈ పాలన గురించి వీటి గురించి, కానీ మీరు ఒక్కరు 14 to 19 జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో చూసారుగా ఒంగోలు. అవునా కాదా? అదే ఇప్పుడు ఇందాక చెప్పారు అంతా 19 to 24 ఎవరైనా మీ డివిజన్లో పనులు చేయగలుగుతున్నారా? మీరు ఇంత అంటే అంత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న వేవ్లో కూడా మన కార్పొరేటర్ కానీ ఇక్కడ కల్పించుకోగలిగారు, కానీ ఏం పనులు అవుతున్నాయి మనకు ఇప్పుడు? ఎందువల్ల చెప్పండి అమ్మ, ఎవరిని ఎందువల్ల అవ్వట్లేదు పనులు మనకి? పైనుంచి పని చేసేవాళ్ళే లేరు కాబట్టి. అవునా కాదా? ఇక్కడ మనకున్న ఒంగోలు గవర్నమెంట్ పని చేయట్లా, పైన గవర్నమెంట్ పని చేయట్లా. దానివల్ల ఎక్కడ వర్కులు జరగట్లేదు, ఏం అభివృద్ధి జరగట్లేదు. దానివల్ల ఎక్కడ ఆగిపోయినాయి అంతాను. 19లో జనార్దన్ గారు ఎక్కడి వరకు అయితే ఆపేశారో అభివృద్ధి, అది అక్కడితో ఆగిపోయిందమ్మ తప్ప మళ్ళీ దాని తర్వాత ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము ప్రతి ఇంటిలో మేము ఉంటున్నాము, ప్రతి వాళ్ళకి నేనే బిడ్డ అంటున్నాడు. కరెక్టేనమ్మా, మీ బిడ్డలంటే ఎలా అనుకుంటారు, మీరు ఎలా ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలనుకుంటారు చెప్పండి ఒకసారి. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రయోజకులు అయితే కనుక మనం ఆనందపడేది. అవునా కదా? కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చాం దాంతోనే అయిపోయింది. ఒక్కసారి చెప్పండి, అభివృద్ధి సంక్షేమం అంటే ఒకటే కాదా? అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అవునా కాదా? రెండు కళ్ళు అంటే ఒక కన్ను ఉంది ఇప్పుడు మనకి, ఇంకో కన్ను లేదు. అభివృద్ధి ఎక్కడా కనపడట్లా, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాం అయిపోయింది అంటున్నారు. అవునా కదా? కానీ సంక్షేమం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడేది. ఓన్లీ సంక్షేమం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు, అభివృద్ధి అనేది కనపడట్లా. బాబు గారు ఉంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 వస్తాయి మనకి. అప్పుడు మన రాష్ట్రం బాగుపడుద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది. ఇప్పుడు పరిస్థితి ఉంది, ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకున్నాం, డిగ్రీలు పూర్తి చేసుకున్నాం, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తున్నారు?
ఖాళీగా తిరుగుతున్నారు పిల్లలు. కొంతమంది ఏమైనా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, కొంతమంది ఏమైనా చేయగలిగిన వాళ్ళు పక్క రాష్ట్రాలకి ఏవో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. చాలామంది పరిస్థితి గంజాయి, కరెక్ట్, డ్రగ్స్, అవునా కదా? చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారమ్మా. చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్, దానివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఒక పిల్లల భవిష్యత్తు, అమ్మాయి అవని అబ్బాయి అవని పాడైతే నరకం, ఎంత నరకం అమ్మా పేరెంట్స్కి, అవునా కదా? ఈసారి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కోసమో, బాబు గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, జనార్దన్ గారి కోసమో కాదు కష్టపడాల్సింది మీరంతా, మీ పిల్లల కోసం. ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్ కోసం మన పని అయిపోయింది, ఏదో సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం, ఓకే అయిపోయింది. రేపొద్దున పిల్లల పరిస్థితి, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటే మన పక్కన కూర్చోబెట్టుకుందామా? ఇదే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతోటి కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం మీద ఎంత అప్పు ఉందో తెలుసు కదా మీ అందరికీ. బాబు గారు వస్తే కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ ఎలా ఇస్తారు అది తెలుసా? మీకు ఐడియా ఉందా? రెవెన్యూ పెరుగుద్ది. బాబు గారు నమ్మి కంపెనీలు వస్తారు, ఆ కంపెనీల ద్వారా వచ్చే రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇస్తారు, ప్లస్ అభివృద్ధి జరుగుద్ది. ఇవన్నీ జరుగుతాయమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చెప్పిన? అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వటం, మళ్ళీ అదే అప్పులు మన తల మీద వేయటం. గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మీకు లాస్ట్కి ఇప్పటికి? అలాగే కరెంట్ ఛార్జెస్, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్. పక్క రాష్ట్రాల్లో ఎక్కడ పెట్రోల్, డీజిల్ ఇంత రేట్ లేదు, మన రాష్ట్రంలో ఇదంతా ఉంది. ఇంకా ఒంగోలు పరిస్థితి చూడండి అమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ చేత, ఇప్పుడు మన రవణే గారు వాళ్ళందరికీ అవగాహన ఉన్నట్టుంది. రాత్రులు కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేయించడం, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేయించడం, అందరిని అడుగుతుండేవారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా పనులు ఆగుతున్నాయా, సరిగ్గా పనులు జరుగుతున్నాయా లేదా, మీరందరూ వెళ్ళి చూసుకోండి అని. కార్పొరేటర్లు అప్పుడు కార్పొరేటర్లు లేరు, కానీ మన వాళ్ళు అంతా ఉన్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతిరోజు చేపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి, ఎప్పుడైనా మీరు రాత్రుళ్ళు వస్తూ ఊర్ల నుంచి వచ్చినా సరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూస్తుంటే మీకు క్లీనింగ్ మిషన్స్ కనిపిస్తూ ఉండే, రోడ్లు క్లీన్ చేస్తూ. అవి ఎక్కడికి పోయినా మీకేమైనా తెలుసా? ఎవరినో చూస్తున్నారు అవంతా? దోమలు భయంకరంగా. ఏమండి మీరు సైలెంట్, ఓపెన్గా చెప్పండి, ఏ సమస్య ఉన్నా మీరు చెప్పండి, చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఏమా ఎక్కడ డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాము కంపాలలో మాత్రం, మరి ఇంకెక్కడైతే తెలీదు. కానీ జనార్దన్ ఉన్నప్పుడు, జనార్దన్ దామచర్ల గారి ఫ్యామిలీ అంటే ప్రతి రూపాయి కష్టంతో సంపాదించింది. అది ఒక కొండలు కూడా గుండు కొట్టించి ఋషికొండను కూడా ప్రజలకు ఏమి లేకుండా దోచుకుంటున్నాడు. అదే బైబిల్లో కూడా ఒక వాక్యం చెప్తుంది, ఒక ధనవంతుడు దరిద్రుడు ఉంటాడంట. అది కూడా మన సీఎం గారికి తెలుసు. అంటే బైబిల్ పట్టణము వాళ్ళు బాగా మతస్థులు కదా, అందుకని దానిలో కూడా ఒకటి ఉంది. ధనవంతుడంట నా ప్రాణమా తిను తాగు సుఖించని బాగా కూడబెట్టుకుంటాడంట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డ ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, ఏంటి నీ పరిస్థితి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, వాడు సంపాదించింది మొత్తం అక్కడే వదిలిపోతాడు. ఏమైపోతాడో తెలియదు. తండ్రి ఎలా పోయాడో వాడు కూడా అలానే పోతాడు. కానీ ప్రజల సంక్షేమం కోరుతూ, ప్రజల పెట్ట తింటుంటూ, అయితే మన పెద్దోళ్ళు అనేవాళ్ళు వెనగడికి ఎవరంటే, ఒరే ఎవరి దగ్గర మనం అప్పు తీసుకుంటే వాడు పెంటలో పురుగు అయిదేరు వాళ్ళు రానేవాళ్ళు. కానీ మన ప్రజల పెంటల్లో పురుగులాగా ఆ విధంగా ఇదవుతారని నేను అనుకుంటున్నా. దయచేసి నేను ఈ మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని. ప్రజలు ఈ రకంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, పెంట కాదు డ్రైనేజ్ ఉత్త తాగుతున్నాం మేము కంపాలలో వాళ్ళమే. అయితే మా ప్రజల పనిష్మెంట్ మాత్రం తప్పకుండా తగిలిద్ది అనమాట అని ఆ దేవుడికి కూడా నేను చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే మంచినీళ్ళు వాసన వస్తూ ఉన్నాయని చెప్పని, అంటే రంగు మారిన నీళ్లు, వాసన వచ్చిన నీళ్లు వస్తున్నాయని చాలా చోట్ల చాలామంది కంప్లైంట్ చేశారు. అది నిజం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా చోట్ల. ఒకటి మీ అందరికీ ఐడియా ఉందో లేదో కానీ, జనార్దన్ గారు ఉన్నప్పుడు గుండ్లకమ్మ వరకు పైప్ లైన్ పూర్తయింది అమృత స్కీమ్ పథకం కింద. ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్ల వాటర్ లైన్ ఆగిపోయింది. ఆ వాటర్ లైన్ ఆగిపోవటం వల్ల ఏంటంటే జనార్దన్ గారి కోరిక ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పని. ఆ కోరిక తీరకుండా అయిపోయింది మన జనార్దన్ గారు 19లో ఓడిపోవడం వల్ల. కానీ రేపు పొద్దున రాగానే జనార్దన్ గారు తప్పకుండా వాటర్ పైప్ లైన్ పూర్తవుద్ది, మీరందరూ అన్నట్టు ఈ మంచినీటి సమస్య తీరుద్ది, ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వస్తాయమ్మా, కంపల్సరీ. అది మొత్తం తిట్టుకోయలు పూర్తి అయిపోయినాయి.
చెప్పారు ఇందాక ఆల్మోస్ట్ 250 మంది ఇక్కడే మనకు అమ్మపాలెంలో పెట్టుకున్నారంట టిట్కో ఇళ్ళలో. వాళ్ళందరికీ కూడా మీరు ఏమి దిగులు పడొద్దమ్మా, తప్పకుండా టిట్కో ఇళ్ళు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ టీడీపీ గవర్నమెంట్ రాగానే, జనార్దన్ గారు రాగానే మీ అందరికీ మీ ఇళ్ళు మీకు పూర్తి చేసి ఇస్తారు. అలా కాకుండా ఇంకెవరిని అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు పెట్టించి కంపల్సరీ కట్టించిస్తారు ఇళ్ళు అందరికీ కూడాను. ఇంకెవరైనా ఏమైనా చెప్పాలదలుచుకుంటే చెప్పండి, మేము అడగదలుచుకుంటే చెప్పండి. దామచర్ల ఆంజనేయులు గారు మనకు సుపరిచితులే. వారు మన జిల్లా అమాత్యులుగా అభివృద్ధి కార్యక్రమాలు లెక్కకు మించి చేశారు. చాలా కాలం క్రితమే ఒంగోలులో దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాల మరియు సక్కుబాయమ్మ డిగ్రీ మహిళా కళాశాలను స్థాపించారు. నేను ఈ మహిళా కళాశాల విద్యార్థినే అని చెప్పుకొనుటకు ఒకంత గర్వపడుచున్నాను. ఆంజనేయులు గారు దేవాదాయ శాఖ మంత్రిగా, ప్రముఖ పొగాకు వ్యాపారవేత్తగా, జిల్లా పెద్ద ఆయనగా, అజాత శత్రువుగా, మచ్చలేని మనిషిగా ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గారి ప్రశంసలు అందుకున్నారు. వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా వారి బుద్ధుల మనవడు శ్రీ దామచర్ల జనార్దన్ గారి వాలకము మనకి ఇదివరకే సుస్పష్టము. వీరి హయాంలో ఒంగోలు నగర అభివృద్ధి కొత్త పుంకలు తొక్కినది. వీరి హయాంలో, దామచర్ల జనార్దన్ గారి హయాంలో ఒంగోలు నగరము అభివృద్ధి కొత్త పుంకలు తొక్కినది. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, విద్యుదీకరణ, రంగారాయుడి చెరువు బాగు, పార్కులు, వంతెనల నిర్మాణాలు కోకల్లలుగా నిర్మించారు. ఒంగోలు అభివృద్ధి శరవేగంతో పెరగాలంటే మనం తప్పక జనార్దన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వీరు నిస్వార్థపరులు. వీరి గెలుపు ఒంగోలుకు మంచి మలుపు. చిన్ని ప్రేరణ మీ అందరికీ కొంచెం కవితలాగా రాశాను, వినండి. రా కదలిరా అదిగో అల్లుపు, అదిగో అల్లదిగో బాబు పిలుపు, భూమి ఆకాశాలు పసుపుమయం, తెలుగువీర కథం తొక్కరా, తెలుగుదేశం విజయదుందుభి మ్రోగేలా. రెండవది, మిత్రమా వేగర పడుమా, సమయము లేదు కాలు దువ్వడానికి, యువగలం ప్రజాగలం మనవిరా, ఒంగోలు బసవన్న పౌరుషం నీదిరా, నీతికి పట్టం కట్టరా, ప్రజాస్వామ్యాన్ని బతికించరా. మూడవది, ప్రజల నాడి ఎరిగిన పాలకుని కీర్తి అంబరమును తాకు, ప్రజల సొమ్ము బకాసురుని పోలి భుజించి పాలకుని అపకీర్తి పాతాళము చేరు. నాలుగవది, తేనెలలకు తెలుగును ముద్దాడిన వేల చరిత్రలో ఘనకీర్తి వహించిన వారెందరో, నేటి పాలనలో అభివృద్ధి అటకెక్కే, ప్రజల కడగండ్లు ఎక్కువాయే, శిస్తుల భారంతో ప్రజల నడ్డి విరిగే. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్,
పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.